ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రియులారా, ఇక్కడ సహోదర ప్రేమ అలాగే ఆతిథ్యము చేయుట మరవద్దు అని కూడా ఇక్కడ రాయబడుతుందండి. ప్రియమైన వాళ్ళరా, మరి ఎవరైతే ప్రేమ కలిగిన వారు మాత్రమే ఆతిథ్యము చేసేవారిగా ఉంటారు. బంధువుల మీద ప్రేమ కావచ్చు, స్నేహితుల మీద ప్రేమ కావచ్చు, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ కావచ్చు. ఆ ప్రేమ ఇతరులను సత్కరించేలా, వారిని గణపరిచేలా, అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా వారిని ఎంతగానో ఆశీర్వదించేలా చేస్తుందండి. ఉదాహరణగా చెప్పాలంటే దేవదూతలకు ఆతిథ్యము చేసిన వ్యక్తి అబ్రహాము ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ దాసుడిని దాటిపోవద్దు, కొంచెము పిండి తెప్పిస్తాను, భోజనం చేసుకుని వెళ్ళండి అంటూ దేవదూతలను రిక్వెస్ట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. అలాగే మనము అతిథి మర్యాద చేసేవారిగా ఉండాలి, అతిథి ప్రియులుగా జీవించాలండి. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, అతిథి ప్రియులుగా మనం ఉండాలి. అటువలే గనురాలైన శ్రీ షూనేము పట్టణానికి సంబంధించిన గనురాలు ఆ దైవజనుడైన ప్రియమైన వాళ్ళరా భక్తిగల ఆ దైవజనుణ్ణి గౌరవించడం మానలేదు, సత్కరించడం మానలేదు, గణపరచడం మానలేదు. ప్రియమైన వాళ్ళరా ఎంతగానో గణపరిచింది. కావున ఒకసారి ఆలోచించేయండి. ఉదయకాలం మందు మరి గనురాలైన శ్రీ దైవజనుడికి ఎంతగా మేడమైన గది కట్టించింది, మరి ఎంతగానో అతడికి కావలసినవన్నిటిని కూడా సమకూర్చిందండి. అతిథి సత్కారం అనేది మనము చేసేవారిగా ఉండాలి, గౌరవించేవారిగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కావున ఎప్పుడు కూడా మరవద్దు, ఆతిథ్యము చేయ మరవకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఆతిథ్యము చేసే వ్యక్తిగా ఉండాలంటే నీలో మొదటిగా ప్రేమ అనేది ఉండాలండి. ప్రేమ కలిగిన వారు మాత్రమే ఆతిథ్యము చేయగలుగుతారు. రెండవదిగా విధేయత. ఎప్పుడైతే విధేయులుగా మనం జీవిస్తున్నామో ఆతిథ్యము చేయగలుగుతాం, లేకపోతే చేయలేం ప్రియమైన వాళ్ళరా. అలాగే మూడవదిగా సహనము కలిగిన వారే ఆతిథ్యము చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కావున మరి అతిథి ప్రియులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున ఆ ప్రకారము జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.